సేమియాతో చేసే కేసరి ఇలా జ్యూసీగా ఎప్పుడు తిన్నా సరే పలుకులతో పొడిపొళ్ళాడుతూ రావాలంటే ఇలా ఒకసారి తయారు చేసేయండి, చాలా బాగా వస్తుంది. ముందుగా నెయ్యి వేసుకుని కడాయిలో డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఇష్టమైనవన్నీ వేయించుకుని పక్కన తీసేయండి. తర్వాత అదే నెయ్యిలో 1 కప్పు వరకు సేమియా వేసుకుని ఇలా వేయించేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట. సేమియా 1 కప్పు సేమియాకి 1.5 కప్పు అయితే వాటర్ వేసుకుని, ఇందులో పాలు అయితే అసలు అవసరం ఉండవు అనమాట, ఓన్లీ వాటర్తోనే ఉడుకుతాయి. కొద్దిసేపు ఉడికించేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో చూసారు కదా, బాగా ఉడికిపోయి నీరంతా కూడా ఇంకిపోయింది, సేమియాలు కూడా ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు 1 కప్పు సేమియాకి 1/2 కప్పు వరకు పంచదార వేసుకున్నాను. తీపి మీరు ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇలా ఒకసారి పంచదార వేసేసి అలా కరుగుతుండగానే మనకు కావలిస్తే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. కలర్ కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి వేసాను. ఇంకా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే మొత్తం అంతా కలిపేస్తే పంచదార కూడా ఆల్మోస్ట్ కరిగిపోయి కొంచెం పలచగా అయిపోయింది, చూసారు కదా. ఇలాంటప్పుడే మనం కొద్దిగా నెయ్యి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయాలన్నమాట. మరి గట్టిగా అయ్యే వరకు ఉంచుకోకూడదు. ఇలా పలచగా ఉన్నప్పుడే నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేస్తే, చూసారా చల్లారిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను, జ్యూసీగా ఎంత బాగుందో చూడండి. మీరు సాయంత్రం పొద్దున్న తయారు చేసుకుని సాయంత్రం తిన్నా సరే ఇలాగే ఉంటుందన్నమాట, పొడిపొళ్ళాడుతూ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.